బాబాయ్ ఏంటి ఈ పెద్దన ఏంటి ఇక్కడ ఈ జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఒక పక్కనేమో నారాయణ స్వామి గారి కుటుంబ సభ్యులు వాళ్ళు పోటీ చేయబోతున్నారు. ఇక్కడేమో విఎం థామస్ గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి ఇక్కడ ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిది ఉండొచ్చు అంటారు? అంటే ఒక పక్క వైసీపీ అయినా లేదా తెలుగుదేశమా? తెలుగుదేశమే సార్. ఎందుకండి? ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో నారాయణ స్వామి వచ్చిన తర్వాత మా దళిత వాడలో ఇంతవరకు పోలీస్ అనే వ్యక్తి రాలేదు. ఇప్పుడు వచ్చిన తక్షణం ఈ 5 ఏళ్లుగా నా పైన ఒక్కడ పైన 6 కేసులు పెట్టారు. అది ఎందుకో మరి మాకు తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకు, ఇంటి విషయాలకు కానీ దేనికైనా సరే ప్రతి ఒక్క చూస్తే దౌర్జన్యము కేసులు 24 గంటలు పోలీస్ స్టేషన్ లో. దానివల్ల వాళ్ళ దౌర్జన్యం వల్ల వాళ్ళు వస్తారు పోతారు, ఒకరు ఇద్దరు టీం లీడర్ రైడ్ చేసుకునేసి వాళ్ళు వస్తూ ఉంటారు పోతుంటారు. మా ఊరిని పట్టించుకోవడం లేదు. మాకు మొట్టమొదటి నాకు ఓటు వచ్చినప్పటి నుంచి కానీ నాకు ఇప్పుడు 43 నుంచి టీడీపీనే పట్టుకొని టీడీపీతో వాడిని గెలవని ఒకే దీంట్లో ఉన్నాం. అయితే ఇక్కడ మరి నారాయణ స్వామి గారు ఇక్కడ అభివృద్ధి అయితే ఏం చేయలేదు అంటారు? ఖచ్చితంగా మా మండలంలో అయితే నారాయణ స్వామి ఆయన తగ్గట్టు అయిన వాళ్ళకి మాత్రమే చేసుకుంటా పోతున్నాడు. ఆయన ఏమరా పరిస్థితి అనేసి అంటే ఎక్కడెక్కడ డీకేటీ పట్టాలు ఉన్నాయో ఒకరి పట్టాలు ఇంకొకరికి ఇవ్వడము, ఒకరిది ఇంకొకరికి యాక్టివేట్ చేసి వాళ్ళ బలగాని వాళ్ళు బలపరుచుకుంటా ఉన్నారు. ఎదుటి వాళ్ళకి కానీ ఆ నారాయణ స్వామి అనే వ్యక్తి మా వరకు ఇంతవరకు ఏమి చేయలేదు సార్. అయితే ఇక్కడ మరి విఎం థామస్ గారు ఇక్కడ గెలవబోతారు నెల్లూరు నియోజకవర్గం నుంచి ఇస్తారు సార్. ఎందుకంటే ఆయన చదువుకున్న డాక్టరు, మా దళిత వాడికి కానీ ఎవరికైనా సరే ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయనకి అన్ని రకాలుగా తెలుస్తుంది కాబట్టి మేము ఆయన నమ్ముతున్నాము. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతాం. ఎంత మెజారిటీతో గెలుస్తారండి ఆయన? మేము 25 నుంచి ఒక 30 మెజారిటీ వస్తుంది. ఖచ్చితంగా గెలుస్తారు సార్. గ్యారెంటీగా థామస్ దే సార్.